ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెను తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా ఎవరికీ అపాయింట్మెంట్లు ఇవ్వని అంతఃపురంలోంచి ఎవరికీ కనిపించని అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో కాంతిరాణా టాటా ఆ నెల రోజుల్లోనే 3 సార్లు భేటీ అయ్యాడు 3 టైమ్స్ 3 సార్లు భేటీ అయ్యాడు కాంతిరాణా టాటా గారు. అంటే అంతకుముందు ఎప్పుడు భేటీ అవ్వలేదు, ఆ తర్వాత ఎప్పుడు అవ్వలేదు. ఆ టైంలోనే అయ్యారు ఒకటి. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫ్రీక్వెంట్గా ఈ కేసును మానిటర్ చేశారు. ఫ్రీక్వెంట్గా, వెరీ ఫ్రీక్వెంట్గా రోజు రోజుకి ఏం జరుగుతోంది, ఏం చెప్పింది, అది విత్డ్రా చేసుకుందా, కేసు ఆడి మీద విత్డ్రా చేసుకుందా, లేకపోతే ఈ డాక్యుమెంట్ దొరికిందా, లేకపోతే ఈ ఫోన్లు పాస్వర్డ్ చెప్పిందా, ఫోన్లో అన్ని డిలీట్ చేశారా, ఏమేమి చాటింగ్లు ఉన్నాయి, ఇది మొత్తం చాలా క్లియర్గా జరిగిన ఒక ఆపరేషన్. సో ఇప్పుడు చెప్తే ఇప్పటి వరకు మనం చూసిన దాని ప్రకారం ఎవడైనా ఓటీటీలో సిరీస్ కనుక తీసే ప్రొడ్యూసర్ దొరికితే ఇది ఒక మంచి సబ్జెక్ట్ అవుద్ది, క్రైమ్ థ్రిల్లర్ లాగా. శిరీష్ గారు, ఇప్పుడు వరకు వచ్చిన ఇన్పుట్ ప్రకారం కానీ, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు కానీ, లాయర్స్ చెప్పిన దాన్ని బట్టి కానీ మీ టేక్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ఎంత భయంగా ఉందంటే ఈ పోలీసులు తలుచుకుంటే మూలనున్న ముసలమ్మ మీద కూడా 307 సెక్షన్ పెట్టగలరు, సృష్టించి హత్యలు చేసిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి ప్రొటెక్ట్ చేయగలరు. మీరు అన్నారు ఇందాక ఒక లాయర్ గారు, ఏకంగా సిబిఐ మీద కూడా కేసు పెట్టిన గనులు. ఇక అంటారా ఒక విశాల్ గున్ని కానివ్వండి, ఒక సీతారాం నేంజరేలా ఆర్ కాంతిరాణా టాటా, వీళ్ళని అంటే ఒక ఐపీఎస్ ఒక లాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చదివిన చదువులు వీళ్ళు. నిజంగా అండి, ఒక అమ్మాయిని ఎక్కడో తనకు సంబంధం లేని కేసు మీద ఇక్కడికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బ్రోకర్ లాగా ఏదో డబ్బులు కొప్పుకొని ఆ కేసు నుంచి ఆ జిందాల్ని రక్షిస్తానని చెప్తే ఈ 4 పోలీసులు అంటే ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళి అక్కడ పోలీసులు మేనేజ్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఏమంటే ఒక గెస్ట్ హౌస్ లో పెట్టడం ఏంటండి? ఎక్కడ బ్రతుకుతున్నాం అండి? మొన్నటి వరకు సినిమాల్లో చూసాం, ఏదో గంగాజల్లో ఏదో విక్రమార్కుడు సినిమాలో ఓహో యూపీ బీహార్లో ఇలా అవుతాయంట అని. ఈ రోజు మన రాష్ట్రం గురించి కథలుగా చెప్పుకుంటున్నారు కదా, సిగ్గుపడాలి కదా. మీ ప్రభుత్వం వచ్చేంత వరకు ఆ రాష్ట్రాలు చాలా బెటర్ అండి. ఏ పోలీసుల మీద ధైర్యంతో పోలీస్ స్టేషన్ మన ఇంటి దగ్గర ఉందంటే హ్యాపీగా పడుకోవచ్చనే ఒకప్పుడు జనాలు, బాబాయ్ పోలీసులు మన పక్కన ఉన్నారా అని ఈరోజు భయపడే స్థాయికి తెగచార్చారు. ఈ రోజు ఆ అమ్మాయిని అక్కడ నుంచి తీసుకొచ్చి ఐఎమ్ నాట్ ఫీలింగ్ షై ఆఫ్ షేకింగ్. నైట్ టైం ఇంటరాగేషన్స్ ఏంటంటే ఏం జరిగాయో ఆ మాత్రం మీకు నాకు వినీషా రెడ్డి గారికి కానీ చూస్తున్న వాళ్ళకి కానీ తెలియదు అనుకుంటున్నారా? డౌట్ ఏముంది ఇంకా? అరే మెన్స్ట్రస్ సైకిల్ స్టార్ట్ అయితే ప్యాడ్స్ ఇవ్వలేని వాళ్ళు నిజంగా మనుషులా, ఒక అమ్మకే పుట్టారా, లేకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మలతో కూడా ఇలాగే బిహేవ్ చేస్తారా? యు ఆర్ రైట్. మహిళలకు అవి చాలా డెలికేట్ టైం. అది ఆ టైంలో మహిళలు ఎంత హైజీనిక్ గా ఉండాలి అంటున్నారు. ఒకటే వెంకటకృష్ణ గారు, ఈ రోజు దాని మీద మీరు అంటారు ఏంటది, కమిషన్ వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఇవన్నీ మామూలు మాటలే. వాట్ ఎవర్ మే బి ద గవర్నమెంట్, మామూలు మాటలే. కానీ ఆ అమ్మాయి రేపు వచ్చి ఆ సజ్జల మీద లేకపోతే కుక్కల మీద లేకపోతే సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ధైర్యంగా సాక్ష్యాలతో ఇవ్వగలిగితే వాళ్ళని టచ్ చేసే ధైర్యం మనకు ఉందా? కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆర్ సంథింగ్, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఆమె కనుక కంప్లైంట్ ఎవరెవరి మీద ఇస్తుందో వాళ్ళని టచ్ చేసే ధైర్యం ఇప్పుడున్న అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎవరికైనా ఉందా అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఐ అప్రిషియేట్ శిరీష్ గారు, డెఫినెట్గా. రైట్, వినూషా రెడ్డి గారు.